జానే జిగర్స్ అందరికి చాలా లేట్ అయినట్టుంది. సో ఎక్కువ టైం తీసుకొని నేను థ్యాంక్ యూ వెరీ మచ్. మా సినిమాలో డైలాగ్ ఉంది, రాజుగారి పెళ్ళి 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్దని. అలాగే ఈ సంక్రాంతి మా అందరికీ 7 తరాలు అటు 7 తరాలు ఇటు గుర్తుండిపోద్ది. ఎందుకంటే తెలుగు సినిమా హిస్టరీలోనే మేబీ ఇలాంటి సంక్రాంతి వచ్చి ఉండదు. ఇన్ని సినిమాలు, ఇన్ని పెద్ద హీరో సినిమాలు, ఇంత కాంపిటీషన్లో మా సినిమా అనగనగా ఒక రాజు వినపడుతుందా కనపడుతుందా అని చాలామంది ప్రశ్నలు అడిగారు. నాకు చాలా టెన్షన్గా ఉండింది స్టార్టింగ్లో. సో అలాంటి ఒక కాంపిటీషన్లో వచ్చి కూడా సంక్రాంతి బ్లాక్ బస్టర్గా ఈరోజు మా సినిమా నిల్చుంది అంటే అది కేవలం మన తెలుగు ప్రేక్షకుల మ్యాజిక్. సో నేను ఎన్ని ఈ టూర్లు చేసినా, ఎంత మీకు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది చాలా చాలా తక్కువే. ప్రతి ప్రేక్షకుడికి ఎవరైతే మా సినిమా సితారా ఎంటర్టైన్మెంట్ సినిమా, మా నాగవంశీ గారి సినిమా, నా నవీన్ సినిమా వస్తుందని నమ్మి ఫస్ట్ డే వెళ్ళి టికెట్ కొని మీ కష్టార్జితం మా సినిమా మీద పెట్టినందుకు పేరు పేరున ప్రపంచవ్యాప్తంగా న్యూజెర్సీ కానీ, ఏలూరు కానీ, నెల్లూరు కానీ, అటు యూకే కానీ, ఆస్ట్రేలియా కానీ, న్యూజిలాండ్ కానీ, ఈ ప్రతి ఒక్కరు తెలుగు ప్రేక్షకులు ఎక్కడున్నా కూడా మీ అందరికీ నేను శిరస్సు వచ్చి నేను పాదాభివందనాలు చేసుకుంటున్నాను. మీరు మీరు లేకపోతే అసలు నవీన్ పోలిశెట్టి అనే వ్యక్తే ఉండడు. సో థ్యాంక్ యూ సో మచ్. ఒక 2-3 పేర్లు రాసుకొని వచ్చాను నేను, వాళ్ళ గురించి నేను ఖచ్చితంగా మాట్లాడాలి. ఈరోజు నాకు అన్నిటికన్నా సంతోషంగా ఏముందంటే ఇక్కడ మా డిస్ట్రిబ్యూటర్సు, ఎగ్జిబిటర్సు అందరూ వచ్చి స్టేజ్ మీద వాళ్ళ ఫేస్ మీద ఒక చిరునవ్వు, వాళ్ళ ఫ్యామిలీస్ గురించి చెప్పడం, మా సినిమా రన్ గురించి చెప్పడం నేను మొదటిసారి చూడడం. అండ్ చాలామంది వాళ్ళలో నా 4 సినిమాలు డిస్ట్రిబ్యూట్ చేశారంట. సో ఫస్ట్ థింగ్, నేను ఒక కథ విన్నప్పుడు నేను 3 గురించి ఖచ్చితంగా ఆలోచిస్తా. కథ విన్నప్పుడు ఫస్ట్ మా ప్రొడ్యూసర్కి డబ్బులు లాస్ అవ్వకూడదు. 2 మా డిస్ట్రిబ్యూటర్స్ అండ్ ఎగ్జిబిటర్స్, వాళ్ళు ఖచ్చితంగా ఈ సినిమాకి మనం పెడుతున్న బడ్జెట్కి ఖచ్చితంగా వాళ్ళు బ్రేక్ ఈవెన్ అవ్వాలి. అది అవ్వాలి. వాళ్ళు వాళ్ళ సొంత కష్టార్జితం పెడుతున్నారు, వాళ్ళు లాసెస్లోకి వెళ్ళకూడదు అనేది ఒక నా మైండ్లో తిరుగుతూ ఉంటుంది. అండ్ 3వది, చాలామంది శాలరీడ్ ఎంప్లాయీస్, చాలామంది కష్టపడి వాళ్ళ కష్టార్జితం, ఫ్యామిలీస్ కానీ, స్టూడెంట్స్ కానీ, మీ కష్టార్జితం పెట్టే ఆడియన్స్, ఈ 3కి వాళ్ళు పెట్టే డబ్బుకి వాల్యూ ఇవ్వాలని నేను ప్రతి సినిమా కథకు ఆలోచిస్తాను. సంవత్సరానికి ఒక 2-3 కథలు చేయడం పెద్ద విషయం కాదు, చేసేయచ్చు. బట్ ఆ 2-3 కథలు వీళ్ళు 3కి వర్కౌట్ అవ్వాలనేదే నా మెయిన్ రెస్పాన్సిబిలిటీ. సో ఇందాక మా డిస్ట్రిబ్యూటర్ అంటున్నారు 4వ సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారంట. సో వరుసగా మీ అందరూ తెలుగు ప్రేక్షకులు ఇచ్చిన సపోర్ట్కి వీళ్ళందరూ ఇప్పటిదాకా ఎప్పుడు నా సినిమాకి లాస్ చూడలేదని చెప్పడం నాకు చాలా 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 సంతోషంగా ఉంది. ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ, జాతిరత్నాలు, మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి, అండ్ ఇప్పుడు అనగనగా ఒక రాజు. ఒకప్పుడు ముంబైలో ఆడిషన్స్ చేస్తూ తిరుగుతున్న టైంలో ఎన్నోసార్లు నేను గివప్ చేసేయాలనుకున్నాను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఈ జర్నీ అనేది చాలా చాలా కష్టం. ఫిల్మ్ ఇండస్ట్రీలో హీరో అవడం అనే జర్నీ, అది ఎవరన్నా ఆ జర్నీ చేస్తే కానీ అది దానిలో ఉన్న డిఫికల్టీస్ ఏంటో ఎవరికి అర్థం కావు. ఇలాంటి ఆ రోజులు నాకు గుర్తొస్తున్నాయి. చాలా రోజులు యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్న టైంలో యూట్యూబ్ నుంచి సినిమాకి వచ్చి హీరో అయిన వాళ్ళ ఎగ్జాంపుల్స్ ఎవరు లేరు. అసలు అది చరిత్రలో జరగలేదని చాలామంది నన్ను నిరాశపరిచారు ఆ టైంలో. సో కట్ చేస్తే ఈరోజు తెలుగు ప్రేక్షకులు వరుసగా 4వ బ్లాక్ బస్టర్ అందించారు. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. అందరూ కష్టపడతాము, అందరూ టాలెంటెడే, కానీ దీనిలో ఒక ఎక్స్ ఫ్యాక్టర్, ఈ విజయాల్లో ఒక ఎక్స్ ఫ్యాక్టర్, ఒక మ్యాజిక్ అనేది జరుగుతుంది. ఆ మ్యాజిక్ అనేది ఇగో మీరందరూ చూస్తున్నారు కదా, మీ అందరి నుంచి వస్తుంది. సో థ్యాంక్ యూ. మమ్మల్ని నమ్మి, నా సినిమాల్ని నమ్మి ప్రతిసారి ఎంత కాంపిటీషన్లో వచ్చినా, ఏ టైంలో వచ్చినా నా సినిమాల్ని మోస్తున్న ఈ తెలుగు ప్రేక్షకులందరికీ పేరు పేరున నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నా కూడా అది సరిపోదు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ సినిమాలో ఒక చిన్న మెసేజ్ మేము చెప్పాలనుకున్నాం, అది ఎవరికైనా అందిందో లేదో కూడా నాకు తెలియదు. ఈ సినిమా ఇందాక బాబీ గారు చెప్తున్నట్టు, బాబీ గారు ఉన్నారా ఇక్కడ, వెళ్ళిపోయారు. ఇందాక బాబీ అన్న చెప్తున్నట్టు ఈ సినిమా రైటింగ్ చాలా చాలా కష్టమైంది. ఎందుకంటే అప్పుడు నాకు మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల ఈ సినిమా కథ రాయడం అప్పుడే మొదలెట్టాను. అండ్ ఆ టైంలో నాకు ఎన్నోసార్లు ఒక ల్యాప్టాప్లో అలా ఓపెన్గా పేజ్ పెట్టుకొని ఇది ముందుకెళ్ళట్లేదు, ఎన్నోసార్లు గివప్ చేసేయాలనిపించింది, ఎన్నోసార్లు ఇది వర్కౌట్ అవ్వట్లేదు, సీన్స్ బాగా రావట్లేవు అని అనిపించింది. బట్ సమ్హౌ నేను, మా రైటర్ చిన్మయ్, తర్వాత మారి మమ్మల్ని జాయిన్ అయ్యి మేమందరం ఒకరినొకరిని పుష్ చేసుకొని ఆ 1.5 ఇయర్ స్క్రిప్టింగ్లోనే ఎలాగైనా మనం పండక్కి సినిమా తీసుకురావాలి. ప్రేక్షకులు ఆల్రెడీ 3 హిట్లు ఇచ్చారు, వాళ్ళకి ఇంకా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఎక్కడా తగ్గకుండా మన రైటింగ్ ఉండాలి అని ఒకరినొకరు పుష్ చేస్తూ ఆ డార్క్ ఫేజ్లో, ఆ టఫ్ ఫేజ్లో మేము సమ్హౌ వీ కెప్ట్ గోయింగ్ త్రూ దట్ ఫేజ్.
సో ఈ ఎగ్జాంపుల్ నేను ఎందుకు ఇస్తున్నానంటే మీ అందరి లైఫ్లో కూడా ఏదో ఒక ఆబ్స్టకల్స్, ఏదో ఒక టఫ్ ఫేజ్ వస్తుంది, ఏదో ఒక లో ఫేజ్ వస్తుంది. మనకి లేచి ఇంటి నుంచి బయటికి రావాలనిపించదు, మనకి మళ్ళీ ట్రై చేయాలనిపించదు. అలా అనిపించినప్పుడు ఈ అనగనగా ఒక రాజు, ఈ నవీన్ పోలిశెట్టి జర్నీని ఒక్కసారి మీరు గుర్తు చేసుకొని మళ్ళీ ఒకసారి లేచి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా, మీరు హార్డ్ వర్క్ చేస్తే ఖచ్చితంగా ఆన్ ది అదర్ సైడ్ సక్సెస్ ఇస్ వెయిటింగ్ ఫర్ యూ. అదైతే నా ఈ జర్నీలో మా సినిమాలో మేము చెప్పింది కూడా, రాజు క్యారెక్టర్ యాక్చువల్గా కష్టపడకుండా కోట్లు కోట్లు వచ్చేస్తే బాగుండని అనుకునే క్యారెక్టరు. ఈ సినిమాలో కూడా మేము చెప్పాలి అనుకుంది అదే. కష్టపడకుండా ఏది లేదు లైఫ్లో, షార్ట్ కట్స్ లేవు లైఫ్లో సక్సెస్కి. సో రాబోయే జనరేషన్ యూత్కి కూడా మేము అందించాలనుకున్న మెసేజ్ కూడా అదే. సో వన్స్ యూ వర్క్ హార్డ్, డెఫినెట్లీ దెర్ ఈజ్ సక్సెస్ ఆన్ ది అదర్ సైడ్. అండ్ ఈ రైటింగ్ ప్రాసెస్లో కానీ మేము టైం తీసుకొని దాన్ని రాయాలనుకొని మా ఇంటెన్షన్స్ ఎంత జెన్యున్గా ఉన్నా ఆ ఇంటెన్షన్స్ని సపోర్ట్ చేసి మేము చెప్పాలనుకుంటున్న కథ, మా తపన అర్థం చేసుకునే ప్రొడ్యూసర్ దొరకడం చాలా ఇంపార్టెంట్. సో ఈ మొత్తం జర్నీలో మమ్మల్ని అందరినీ మాకు ఎంత టైం కావాలో రైటింగ్ అంత టైం ఇచ్చి, మాకు ఏం కావాలో సినిమాకి సపోర్ట్ చేసిన మా నాగవంశీ గారికి ఒకసారి వేసుకోండి. వెనకాలండి ఫస్ట్ డే నుంచి మేము నరేషన్ చెప్పిన దగ్గర నుంచి ఆయన కథలో నమ్మి మాకు ఏం కావాలో, ఎంత టైం కావాలో ఇచ్చి ఈరోజు ఈ క్వాలిటీ ప్రోడక్ట్ రావడానికి ఒక సైలెంట్ ఫోర్స్ వెనకాల నాగవంశీ గారు. అలాగే మా ఒక విషయం చెప్పాలి, చిన్బాబు గారు కానీ, త్రివిక్రమ్ గారు, మన రాధాకృష్ణ గారు కానీ, వాళ్ళిద్దరికి కూడా నేను చాలా చాలా మనస్ఫూర్తిగా నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే ఈ సినిమా మేము షూట్ చేసి చూపించిన తర్వాత రాధాకృష్ణ గారికి చూపించినప్పుడు ఆయన ఎలా అర్థం చేసుకుంటారు, ఏం చెప్తారు, ఏంటి అనే కొంచెం నర్వస్నెస్ ఉండింది. బట్ చూసిన వెంటనే ఒక జెన్జీ ఆడియన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతారో, ఒక యంగ్ కాలేజ్ ఆడియన్స్ ఎలాగైతే రియాక్ట్ అవుతారో, అదే మీటర్లో చిన్బాబు గారు కానీ, త్రివిక్రమ్ గారు కానీ సినిమాని అర్థం చేసుకొని ఎవరన్నా ఇది ఉంచుదామా లేదా అని ఒక డౌట్ అడిగితే కూడా లేదు, ఇది వాళ్ళు నమ్ముతున్నారు, వాళ్ళు కూడా దాన్ని నమ్మి ఇది త్రివిక్రమ్ గారి ఏదో డైలాగ్ కూడా ఉన్నట్టుంది, ఎక్కడ తగ్గాలో, ఎక్కడ నెగ్గాలో, ఎక్కడ తగ్గాలో, అలాంటి ఒక డైలాగ్ ఉంది. సో అలాగే ఎడిట్లో ఏది ఉంచాలో తెలిసిన వాళ్ళు కూడా గొప్పోళ్ళు. సో అలా ఒక క్రియేటివ్గా మాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చి మా జడ్జ్మెంట్ని ట్రస్ట్ చేసినందుకు వీళ్ళందరికీ, సితారా ఎంటర్టైన్మెంట్స్లో వీళ్ళందరికీ పేరు పేరున థ్యాంక్ యూ వెరీ మచ్. ఈరోజు అనగనగా ఒక రాజు ఇంత గ్రాండ్ సక్సెస్ అవ్వడానికి వీళ్ళందరూ బిహైండ్ ద సీన్స్ ఉంటూ మమ్మల్ని పవర్ చేసిన ఈ టీం, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ ఇందాక బాబీ అన్న ఒక మాట అన్నారు, చిరంజీవి గారు అన్న విషయం వింటుంటే నాకు కంట్లో నీళ్ళు వచ్చాయి ఇందాక. ఎందుకంటే నేను ఇందాక చెప్పినట్టు ఒక సాధారణమైన కుటుంబంలో పుట్టి నాకు 3వ తరగతో 4వ తరగతిలో ఒక కల వచ్చింది, నేను వెండితెరపై నేను హీరో అవ్వాలి. నేను స్కూల్లో 4th 5th క్లాస్లో ఉన్నప్పటి నుంచే ఎప్పుడు నాకు ఇది ఒకటే డ్రీమ్ ఉండేది, నేను సినిమా హీరో అవ్వాలి, నేను యాక్టింగ్ చేయాలి, ఫిల్మ్స్ తీయాలి అని. అది ఒక ఇంపాసిబుల్, ఒక అవ్వలేని కళ, ఒక ఇంపాసిబుల్ డ్రీమ్ అని అనిపించేది నాకు ఆ రోజుల్లో. ఆ ఇంపాసిబుల్ డ్రీమ్ అని అనిపిస్తున్న టైంలో ఎవరున్నారు మన కళ్ళ ముందు ఇలాంటి ఎగ్జాంపుల్, ఇది సాధించిన వాళ్ళు అంటే నాకు కనిపించే బిగ్గెస్ట్ ఎగ్జాంపుల్ మెగాస్టార్ చిరంజీవి గారు, మా గురువు గారు. సో నాకు ఆయన జర్నీ నాలో చాలా ధైర్యం నింపింది, ఆ నడిచే ధైర్యాన్ని నింపింది. ఎన్ని ఆడిషన్స్ అయినా కూడా ఆయన సాధించారు, మనం కూడా చేయగలుగుతాం అనే ఒక ధైర్యం నింపింది. అలాంటి మా గురువు గారితో ఈరోజు సంక్రాంతికి నా సినిమా యాజ్ అ హీరో, నా ఫస్ట్ సినిమా పండక్కి రిలీజ్ అవ్వడం, బాస్ అక్కడ థియేటర్స్లో మొత్తం షేక్ చేయడం, పక్కన ఇందాక ఎవరో డిస్ట్రిబ్యూటర్ మేము మొన్న టూర్కి వెళ్ళినప్పుడు చెప్తున్నారు, పక్కన పిలిచి అటు సైడు బాస్ అల్లాడిస్తున్నారు ఒక స్క్రీన్లో, ఇటు సైడ్ నువ్వు అల్లాడిస్తున్నావు అని అన్నప్పుడు నాకు మనసుకి ఎంత హాయిగా అనిపించిందో మీకు తెలియదు. మీరందరూ తెలుగు ప్రేక్షకులు, బాస్ సినిమా ఒక ఇండస్ట్రీ హిట్ అయింది, దాని పక్కన మా సినిమాని బ్లాక్ బస్టర్ చేసి ఒక చిరంజీవి ఫ్యాన్గా నాలోని ఒక మెగాస్టార్ ఫ్యాన్కి ఎంత పెద్ద గిఫ్ట్ ఇచ్చారో మీకు తెలియదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్ టు తెలుగు ఆడియన్స్. వన్స్ అగైన్ ఇక్కడ వెయిట్ చేసిన వాళ్ళందరూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఈ జర్నీలో ఈ 4 బ్లాక్ బస్టర్లే కాదు, మీరు ఇలాగే హిట్లు ఫ్లాప్లు మన కంట్రోల్లో ఉండవు, బట్ ముందుకెళ్తూ మీరు ఇలాగే ఈ జర్నీలో, ఇది మనం కలిసి స్టార్ట్ చేసిన జర్నీ నా యూట్యూబ్ డేస్ నుంచి, మీరు ఇలాగే ఈ జర్నీలో ఈ నమ్మకం, ఈ ప్రేమ, ఈ సపోర్ట్ ఇలాగే పెట్టండి. మనం కలిసి టుగెదర్ we will do great things in Telugu cinema. Thank you so much, each and every one of you.